సుప్రభాతాన్ని అనుభవించగలిగినటువంటి హృదయమని మనకి అర్థమవుతుంది. శ్రీవేంకటేశ్వర నీకు శుభోదయమగుగాక. స్వామి, సుప్రభాత వేళవుతోంది, నీవు నిద్ర లేవవలసింది అని స్వామికి విజ్ఞాపన చేస్తూ తెల్లవారుతోందనడానికి ప్రకృతి సంబంధమైనటువంటి కొన్ని సంకేతములను చూపిస్తున్నారు. ఏ విధంగా పుష్పములు తమంత తాము బ్రహ్మముహూర్తమునందు అరవిరిసి తమ సౌరభాన్ని మలయమారుతంలోకి నింపుతాయో, అలాగే ఒకరు లేపవలసిన అవసరం లేకుండా తమంత తాము లేచి తమ యొక్క కలకూజితములతో నింపేటటువంటి లక్షణమున్నవి పక్షులు. ముందు రోజు పంజరాలలో బంధింపబడి ఉన్నటువంటి చిలుకలు ఆ పంజరంలో ఉంచబడినటువంటి పాయస పాత్రలోని కొంత పాయసాన్ని తాగి అక్కడ ఉంచబడిన అరటిపళ్లలో కొంత అరటిపండు తిని నిద్రపోయాయి. తెల్లవారిపోతోందన్న విషయాన్ని గమనించినటువంటి ఆ చిలుకలు బాగా కన్నులు విప్పి పాయస పాత్రలో మిగిలిన శేషాన్ని, తినగా మిగిలినటువంటి అరటిపండులో ఉన్నటువంటి భాగాన్ని మళ్ళీ కొరికి తింటూ, స్వామి నీకు సంబంధించినటువంటి అద్భుతమైన పలుకులు పలుకుతున్నాయి.